మరి ఒక 60 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రని, పోరాటాన్ని ప్రజలకి మరి ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదట చేరవేసిన వ్యక్తులుగా మేము అనుకుంటుంటే, ఈ ఉద్యమానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి సాహిత్యాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసినటువంటి వ్యక్తి, తన పాటల ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి. తన ఒక్కడే కాకుండా దీని యొక్క శాఖలు, దళిత కళామండి శాఖలు ప్రతి గ్రామం వరకు కూడా విస్తరింపచేసి ఉద్యమానికి దళిత ఉద్యమను, లేదు సామాజిక ఉద్యమను, ఇప్పుడు అది బహుజన ఉద్యమంగా విస్తరించింది. ఈ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల యొక్క మరి చైతన్యమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రాజ్యాంగ పరంగా సాధించడానికి బహుజన రాజ్యాధికారం వస్తే తప్ప వీళ్ళకి సామాజిక న్యాయం అందదు, దక్కదన్న ఉద్దేశంతో చాలా విస్తృతమైనటువంటి మరి సిద్ధాంతంతో ఆయన ఎంతో ఈ రోజున ఉన్న దళిత ఉద్యమం కూడా ఆయన మూలంగానే జరిగిందని చెప్పవచ్చు. మాకందరికీ కూడా సంఘాలకి, మేము పెట్టిన అంబేద్కర్ యువజన సంఘం కానీ, ఎస్సీ వెల్ఫేర్ ఉద్యోగస్తుల సంఘానికి కానీ, ఎవరు ఏ సంఘం పెట్టినప్పటికీ కూడా దానికి ఆయన పాట లేకుండా, ఆయన ఆట లేకుండా గతంలో ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు ఆయన ఆ సంస్థ పూర్తి చేసుకుంది. అంటే 50 సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవం చేసుకుంటున్న సందర్భం ఇది. మరి ఆయనకైతే 75 సంవత్సరాలు. 75 అంటే వజ్రోత్సవం చేసుకుంటున్నాడు. ఈ వజ్రోత్సవం 75 సంవత్సరాలు ఆయన జీవితం అయితే 50 సంవత్సరాలు మరి సామాజిక ఉద్యమంలోనే ఆయన జీవితం అంతా గడిచిందని మనకందరికీ తెలుసు. అందుకో దండాలు ఆయన రాసినటువంటి పాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక మరి గ్రామం వెళ్ళిపోయింది ఆ పాట. నేను ఒకసారి మన కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఆయన తెలుగు బాగా వచ్చు. నేను తెలుగులో మాట్లాడినందుకు నన్ను మెచ్చుకున్నా. దానికంటే ముందు ఈ అందుకో దండాలు పాట అక్కడ పాడారు. ఆశ్చర్యపోయాను నేను. ఇదేంటి, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ మరి మాస్టర్జీ గారి పాట? ఇంత గొప్పగా ప్రజల్లోకి అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ని వాళ్ళ కళ్ళ ముందు నిలబెట్టినటువంటి పాట మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదు. అటువంటి గొప్ప రచయిత ఆయన. ఎంతో స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి ఆ పాట, చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆ పాటకి ఈ రోజున పట్టాభిషేకం చేయవలసిన ఆవశ్యకత ఉందని కూడా మేమంతా ఒక మరి ఏదైతే ఈ రోజుని కమిటీ ఏర్పాటు చేశామో, కమిటీ నా మీద ఉన్నటువంటి ఆ రోజుల నుంచి మరి ఆయనతో కలిసి, ఆయన మాతో కలిసి, మేము ఆయనతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాము. అట్లా ఇక్కడికి వచ్చినటువంటి మరి నారగోని గారు కానీ, లేకపోతే నల్లా సూర్యప్రకాష్ గారు కానీ, ఆయన మరి ఒక మలుపు తిప్పినటువంటి కాంచీరామ్ గారు భారతదేశంలోనే సాహిత్య రంగాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. సాహిత్యం ఇది కాదు, బహుజన సాహిత్యమే నిజమైన సాహిత్యం అని ఆయన ప్రభావంతో మరి మాస్టర్జీ గారు కూడా ఎన్నో పాటలు రాశారు. ఈ రకంగా మనకి ఈ రోజున బహుజన రాజ్యాధికారం ఎంత ప్రచారంలోకి వచ్చిందంటే, మరి నారగోని లాంటి వారు కూడా ఆయన ఎన్నో ప్రాంతాలు, 2 ప్రాంతాల్లో కూడా నేను చూశాను. దీన్ని చాలా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాను. మరి అయితే నల్లా సూర్యప్రకాష్ గారు చెప్పక్కర్లేదు. మేమంతా కలిసి శిక్షణా తరగతులు ఇవన్నీ కలిసి తిరిగి మరి నిజంగానే బహుజన రాజ్యాధికారం అది కంటిన్యూ అయితే వచ్చేదేమో. ఇటువంటి సాంస్కృతిక యోధుడు దరకమే ఐక్య వేదిక పెట్టాడు. అది ఒక పెద్ద మలుపు సాహిత్యంలో.